తెలంగాణలో కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో పాలకుర్తికి మొండి చేయి చూపించారు. ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డికి గట్టి షాక్ తగిలింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించి యశస్విని రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకున్నారు. అమెరికాలో ఉన్నతమైన జీవితాన్ని వదిలి తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణుల కోసం ఝాన్సీ రెడ్డి శ్రమించారు. తెలంగాణలో కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో పాలకుర్తికి మొండి చేయి చూపించారు. ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డికి గట్టి షాక్ తగిలింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించి యశస్విని రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకున్నారు ఝాన్సీ రెడ్డి. అమెరికాలో ఉన్నతమైన జీవితాన్ని వదిలి తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణుల కోసం ఝాన్సీ రెడ్డి శ్రమించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుధాకర్ ఫోన్ లైన్ అందిస్తారు. సుధాకర్, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న హనుమాన్ల ఝాన్సీ రెడ్డికి నిన్న ప్రకటించిన కాంగ్రెస్ కార్పొరేషన్ చైర్మన్ల జాబితాలో ఆ పేరు లేకపోవడం పైన కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ. తెలంగాణలో కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో పాలకుర్తికి మొండి చేయి చూపించారు. ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డికి గట్టి షాక్ తగిలింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించి యశస్విని రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకున్నారు ఝాన్సీ రెడ్డి. అమెరికాలో ఉన్నతమైన జీవితాన్ని వదిలి తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణుల కోసం ఝాన్సీ రెడ్డి శ్రమించారు. అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుధాకర్ ఫోన్ లైన్ అందిస్తారు. సుధాకర్, కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న కార్పొరేషన్ చైర్మన్ లను ప్రకటించింది. ఇందులో పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న హనుమాన్ల ఝాన్సీ రెడ్డి పేరు లేకపోవడం పైన పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. హనుమాన్ల ఝాన్సీ రెడ్డికి తప్పకుండా ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్ గా వస్తుందని వారు భావించారు. ఎందుకంటే పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గత కొంతకాలంగా నాయకులు లేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె అమెరికా నుండి వచ్చి కాంగ్రెస్ పార్టీ తరపున తన కోడలు యశస్విని రెడ్డిని గెలిపించారు. మొదటగా ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా పాలకుర్తి నియోజకవర్గం నుండి పోటీ చేయాలని భావించారు. కానీ పౌరసత్వం విషయంలో ఆమెకి అడ్డంకిగా నిలిచింది. పౌరసత్వం రాకపోవడంతో తన కోడలను యశస్విని రెడ్డిని అప్పటికప్పుడు అమెరికా నుండి తీసుకొచ్చి అభ్యర్థిగా నిలబెట్టి ఆమె గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీ శ్రేణుల కోసం ఆమె తీవ్రంగా శ్రమించారు. అదేవిధంగా 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, ఓటమెరగని నాయకునిగా ఉన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పైన భారీ మెజారిటీతో ఝాన్సీ రెడ్డి తన కోడలను గెలిపించుకున్నారు. ఇదే కాకుండా ఆమె సుమారు 4 నుండి 5 నియోజకవర్గాలకి ఉపయోగపడిందని కాంగ్రెస్ పార్టీలో పేరు కూడా ఉంది. దీంతో రాష్ట్ర స్థాయిలో ఆమె యొక్క గుర్తింపు తెచ్చుకున్నారు. అమెరికాలో ఉన్నతమైన జీవితాన్ని వదిలి కేవలం కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పాలకుర్తిలో మాట ఇచ్చాను కాబట్టి మాట ప్రకారం నిలబడాలి, పార్టీని రక్షించుకోవాలి అనే ధ్యేయంతో ఆమె పనిచేస్తూ వస్తున్నారు. కానీ ఆమెకి కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కలేదు. కార్పొరేషన్ చైర్మన్ లేకపోవడం కారణంగా పాలకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి, అదేవిధంగా సంక్షేమానికి లేకుంటే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ఆమె పాల్గొనలేకపోతుంది. ఒకవేళ ఆమె పాల్గొంటే ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఏ హోదా ప్రకారం ఝాన్సీ రెడ్డి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, అధికార కార్యక్రమాల్లో పాల్గొంటే ఆమె పైన ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. దీంతో ఆమె కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. యశస్విని రెడ్డికి రాజకీయ అనుభవం లేదు కాబట్టి అధికారిక కార్యక్రమాలను ఆమె లీడ్ చేయకపోతుందని ఒక టాక్ ఉంది. దీంతో ఝాన్సీ రెడ్డి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నట్లయితే నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ విషయంలో మరింత మేలు జరుగుతుందని ఒక చర్చ పాలకుర్తి నియోజకవర్గంలో ఉంది. కాబట్టి ఆమెకు ఏదో ఒక నామినేటెడ్ పదవి వచ్చినట్లయితే అధికారిక కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంటుంది. సమీక్షలు, సమావేశాల్లో కూడా ఆమె కూర్చునే అవకాశం ఉంటుంది. ఆమె పూర్తిగా నియోజకవర్గాన్ని లీడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. దీంతో నియోజకవర్గం కూడా అభివృద్ధి సంక్షేమంలో ముందుకు పోతుందని ఒక చర్చ
పాలకుర్తి నియోజకవర్గంలో ఉంది కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం స్పందించి ఆమెకు ఏదో ఒక నామినేటెడ్ పదవి ఉన్నట్లయితే ఆమె అభివృద్ధి కార్యక్రమాల్లో అదేవిధంగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు అదేవిధంగా నియోజకవర్గ ప్రజల డిమాండ్ మేరకు ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి రావాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పాలకుర్తి శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ.